Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1900 hair transplant surgeries passionately and still counting. Hair transplant surgery ఎంత సేపు పడుతుంది అంటే యూజువల్గా 5 to 6 hours పడుతుంది. కొన్నిసార్లు గ్రాఫ్ట్స్ ఎక్కువగా తీసినట్లయితే ఇంకొక అర్ధగంటనో గంటనో ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ యూజువల్గా 5 to 6 hours మాత్రమే టైం పట్టేది. అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ పెద్ద సర్జరీ, దాంట్లో అడ్మిట్ అయిపోవాలి, మళ్ళీ 2-3 days అబ్జర్వేషన్ ఉండాలి, అటువంటిది ఏది లేదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చి సర్జరీ చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా మీ ఇంటికి మీరు వెళ్ళి మీ పనులలో రెజ్యూమ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 day కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ తర్వాత మీకున్న ఎగ్జిస్టింగ్ హెయిర్ ఆర్ న్యాచురల్ హెయిర్ని ఎలా కాపాడుకోవాలి? ఇది చాలామందికి ఉండే ప్రశ్న. ఎందుకంటే సపోజ్ వాళ్ళకి ఈ ఫ్రంట్ ఏరియా, తలలో ఉండే ఫ్రంట్ ఏరియాలో బాల్డ్నెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ ఏరియాలో జుట్టు మొలిపించేస్తాను. కానీ వాళ్ళ ఫాదర్కి ఈ క్రౌన్ ఏరియాలో కూడా జుట్టు రాలిపోయింది అనుకోండి, ఇతనికి కూడా ఆ క్రౌన్ ఏరియా ఫ్యూచర్లో రాలిపోయే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. అదే హెయిర్ కనుక తను కాపాడుకోలేదనుకోండి, మళ్ళీ ఇంకొక ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు తనకి ప్రాపర్గా డోనర్ ఏరియా ఉంది అంటే. అదే కనుక అతనికి డోనర్ ఏరియా లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనము బియర్డ్ నుంచి కానీ చెస్ట్ నుంచి కానీ హెయిర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఎగ్జిస్టింగ్ హెయిర్ ఆర్ న్యాచురల్ హెయిర్ని సేవ్ చేసుకోవడం లేదా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. అది ఎలా చేస్తాము అంటే సింపుల్ బయోటిన్ అండ్ మినాక్సిల్ వాడి. ఎవరికైతే బయోటిన్ మినాక్సిల్తో రిజల్ట్ రావు వాళ్ళకి ఫినాస్టైడ్ అనే ట్యాబ్లెట్ ఇచ్చి డిహెచ్టీని బ్లాక్ చేసి మనం ఆ హెయిర్ని కాపాడుకోవచ్చు. ఎవరికైతే ఫినాస్టైడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో వాళ్ళకి ఫినాస్టైడ్ కాకుండా సాపామెటో కానీ టారిన్ కానీ అటువంటివి ఇచ్చి ఏవైతే న్యాచురల్ డిహెచ్టీ బ్లాకర్స్ వాటి వల్ల మనం ఆ హెయిర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అని ఎలా కనుక్కుంటాము అంటే, మీరు కనుక్కోకూడదు. సపోజ్ మీరు కనుక వాళ్ళని చూసి వీళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అని కనుక్కుంటున్నారు అంటే ఎక్కడో కొంచెం తేడా ఉన్నట్లే. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత బ్యూటిఫుల్గా చేయాలి, ఎంత ఆర్టిస్టిక్గా చేయాలి అంటే, ఒక మనిషిని చూసినప్పుడు ఈ మనిషి చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అనుకోవాలి, జుట్టు కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది అని అనుకోవాలి, కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అని అనుకోకూడదు. సో అంత న్యాచురల్గా చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నేను అలాగే ప్రయత్నం చేస్తాను, సాధ్యమైనంతవరకు రిజల్ట్స్ కూడా పొందుతూ ఉంటాను. నేను చెప్పేది ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసినా కూడా దాని రిజల్ట్స్ న్యాచురల్గా ఉండాలనే కోరుకోవాలి మనం. అలా న్యాచురల్గా వస్తున్నట్లయితేనే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సూపర్ సక్సెస్ఫుల్ అయినట్టు. అందుకని నేను క్లయింట్స్కి మాటికి చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి, హెయిర్ లైన్ డాక్టర్ చేతిలో వదిలేసేయండి అని. క్లయింట్స్ అదే పనిగా నాకు హెయిర్ లైన్ కిందికి కావాలి ఇట్లా అని అడుగుతూ ఉంటారు. సో అలా కిందికి పెడితే అది అన్యాచురల్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఏరియాస్ అదే పని కిందికి గీసినట్లయితే అది అన్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్గా కనపడాలి అంటే ముందులో ఉండే హెయిర్ లైన్ కొంచెం పల్సగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం హై ఉండాలి. అలా ఉన్నట్లయితే చూడటానికి అది న్యాచురల్గా ఉంటుంది. ఎవరు చూసి కూడా ఇదేదో చేశారు అని అనుకోరు, బట్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని పూర్తిగా అడ్మైర్ చేస్తారు. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు 1 కంటే ఎక్కువ సెషన్స్ అవసరం వస్తాయా అని అడుగుతారు చాలామంది. ఎస్, కొంతమందికి సపోజ్ హెయిర్ లాస్ అనేటువంటిది ఓన్లీ ఫ్రంట్ ఏరియాలో ఉందనుకోండి, అటువంటిప్పుడు ఒక సింగిల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెషన్ సరిపోతుంది వాళ్ళకి ఆ ఏరియాలో మళ్ళీ హెయిర్ తెప్పించడానికి. కానీ కొంతమందికి ఫ్రంట్ ఏరియా, టాప్ ఏరియా అండ్ క్రౌన్ ఏరియా అంతా లాస్ అయిపోయి ఉందనుకోండి, బట్ ఇనఫ్ డోనర్ ఏరియా ఉంది అనుకోండి, అటువంటిప్పుడు ఫస్ట్ సెషన్లో ఫ్రంట్ అండ్ కొంత టాప్ చేసేస్తాము. సెకండ్ సెషన్ మళ్ళీ ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ ఒక 6 or 7 months లేదా అట్లీస్ట్ 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ క్రౌన్ ఏరియా కానీ మిగిలిన టాప్ ఏరియా కానీ మళ్ళీ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో కొంతమందికి సింగిల్ సెషన్లో అయిపోతుంది, కొంతమందికి 1 or more సెషన్స్ కూడా అవసరమయ్యే ఛాన్స్ ఉంది.